ఫైనల్గా కార్ ప్రైజెస్ అండ్ అలానే బైక్ ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి. మీకు అసలు జీఎస్టీ గురించి ఏం తెలియకపోయినా, సెస్ గురించి ఏం తెలియకపోయినా ఈ వీడియో మీరు 10 నిమిషాలు చూస్తే మీకు నేను అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం జీఎస్టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ అలానే ఏ కార్ పైన ఎంత ప్రైస్ డ్రాప్ అయింది, అంటే పాత ప్రైజెస్ ఎలా ఉండే అండ్ అలానే ఇప్పుడున్న ప్రైజెస్ ఎలా ఉన్నాయో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అసలు జీఎస్టీ అంటే ఏంది, సెస్ అంటే ఏంది, ఈ రెండు మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ పైన యాడ్ చేస్తారా లేకపోతే ఆన్ ప్రైస్ మీద యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి. సపోజ్ మీరు స్విఫ్ట్ కార్ కొన్నికి షోరూమ్కి వెళ్ళారు అనుకుందాం. సో అక్కడ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 6,50,000 అయితే ఉంది. అంటే బేస్ వేరియంట్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 6,50,000 అయితే ఉంది. ఈ 6,50,000లోనే మనకు జీఎస్టీ అనేది ఉంటుంది అండ్ దాంతోపాటు సెస్ అనేది ఉంటుంది. ఈ రెండు కలుపుకొని మనకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అంటే ఈ 6,50,000 లోపలనే ఈ రెండు అయితే ఉంటాయి. ఇప్పుడు మనకు జీఎస్టీ అనేది తగ్గింది కాబట్టి సో ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఆబ్వియస్గా ఎక్స్షోరూమ్ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఆన్ ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది. సో ఏ కార్కి ఎంత పర్సెంటేజ్ జీఎస్టీ తగ్గిందో తెలుసుకుందాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి సబ్ 4 మీటర్ కార్స్, అంటే 4 మీటర్స్ కంటే లెంత్ తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాడండి మీకు. సో ఇదొక కార్ అనుకుందాము. ఈ కార్ యొక్క లెంత్ వచ్చేసరికి 4 మీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ అలానే ఒకవేళ ఈ కార్ అనేది పెట్రోల్ ఇంజన్ అయితే దీంట్లో మనకు 1200 cc కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ ఇది డీజిల్ కార్ అయితే 1500 cc కన్నా తక్కువ ఉండాలి. సో అలా ఉన్నప్పుడే ఈ కార్ పైన ఇంత ముందుకు 28% జీఎస్టీ అండ్ అలానే 1% సెస్ అయితే ఉంటుండే. టోటల్గా 29% అయితే ఉంటుండే. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ కార్ పైన 29% నుంచి 18%కి అయితే డ్రాప్ చేశారు. ఇప్పుడు సెస్ అనేది లేదు. ఏ కేటగిరీలో కూడా సెస్ అనేది లేదు, తీసేసారు. ఓవరాల్గా జీఎస్టీ మాత్రమే ఉంది. ఈ కార్ పైన ఇప్పుడు 29% నుంచి 18%కి అయితే వచ్చింది. సో ఈ సబ్ 4 మీటర్ కార్స్లో అండ్ అలానే 1200 cc కన్నా తక్కువ కార్స్లో ఏమున్నాయంటే షిఫ్ట్ కానీ, బెలినో కానీ, ఆల్ట్రోస్ కానీ, పంచ్ కానీ, నెక్సాన్ కానీ, ఈ విధంగా మనకు చాలా కార్స్ అయితే సబ్ 4 మీటర్ కార్స్లో అండ్ అలానే 1200 కన్నా తక్కువ సీసీ ఇంజన్తో అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి కార్ లెంత్ అనేది అబోవ్ 4 మీటర్స్, అంటే కార్ ఒక లెంత్ వచ్చేసరికి 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ అలానే దాని ఒక ఇంజన్ కెపాసిటీ వచ్చేసరికి 1200 cc నుంచి 1500 cc అయితే ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ క్రెటా కానీ, బ్రిజా కానీ, సెల్టోస్ కానీ, ఈ విధంగా మనకు కార్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు 4 మీటర్స్ కంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇంజన్ వచ్చేసరికి 1500 cc కన్నా తక్కువ అయితే ఉంటుంది. అండ్ అలానే అవి పెట్రోల్ కార్స్ అయి ఉండాలి. సో ఇలాంటి కార్స్కి ఇంత ముందుకు 45% ఒక ట్యాక్స్ అయితే ఉండే. ఆ 45% ఒక ట్యాక్స్ని ఇప్పుడు వచ్చేసరికి 40% అయితే చేశారు. సో ఇంతమందుకు సెస్ అండ్ జీఎస్టీ అనేది 45% అయితే ఉంటుండే. ఇప్పుడు అది వచ్చేసరికి 40% అయితే చేశారు. అండ్ అలానే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి 1500 cc కన్నా అబో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ. అండ్ అలానే దాని ఒక లెంత్ వచ్చేసరికి 4 మీటర్స్ కన్నా ఎక్కువ. అండ్ దాంతోపాటు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm అయితే ఉండాలి. సో ఇవి యాక్చువల్గా రియల్ ఎస్యూవీ. ఈ కార్స్కి ఇంత ముందుకు 50% ట్యాక్స్ అయితే ఉంటుండే. ఇప్పుడు అది వచ్చేసరికి 40% అయితే తీసుకొచ్చారు. సో ఏ కేటగిరీలో చూసుకున్నా కూడా ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి 29% నుంచి 80% తీసుకొచ్చారు. తర్వాత మనకు ఎంత స్లాబ్లు ఉన్నా అంటే 31% ఉన్నా, 45% ఉన్నా, 48% ఉన్నా, ఇవన్నీ కూడా అన్ని తీసేసి 40%కి అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు కార్స్ పైన ఓన్లీ రెండే జీఎస్టీ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 18%, ఇంకోటి వచ్చేసరికి 40%. ఈ రెండు జీఎస్టీ మాత్రమే కేటగిరీ వైజ్గా అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ అలానే చాలామంది ఎలక్ట్రిక్ కార్స్కి తగ్గలేదని అడుగుతారు. ఎలక్ట్రిక్ కార్స్కి ఇంత ముందుకు 5% జీఎస్టీ అయితే ఉంటుంది. సేమ్ ఇప్పుడు కూడా అదే 5% ఒక జీఎస్టీ అయితే ఉంటుంది. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే 1 లీటర్ టర్బో ఇంజన్స్ ఉంటాయి కదా, ఆ టర్బో ఇంజన్స్కి మరి 1200 cc కింద లెక్కేస్తారా లేకపోతే 1500 cc కింద లెక్కేస్తారా అంటే 1 లీటర్ టర్బో ఇంజన్ అనేది 1200 cc సమానం కాబట్టి దాంతోపాటు దీని ఒక ట్యాక్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బైక్స్లో మనకి ఇంత ముందుకు 350 cc కన్నా తక్కువ ఉన్న బైక్స్కి 28% ఒక జీఎస్టీ అయితే ఉంటుండే. ఇప్పుడు ఆ 28% ఒక జీఎస్టీని 18%కి అయితే తీసుకొచ్చారు. అండ్ అలానే 350 cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్కి ఇంతకుముందు వచ్చేసరికి 31% అయితే ఉంటుండే. ఇప్పుడు అది 31% నుంచి 40%కి అయితే ఇంక్రీజ్ చేశారనమాట. అంటే 350 cc బైక్స్కి తక్కువ చేశారు, 350 cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్కి జీఎస్టీ అయితే ఎక్కువ చేశారు. సో ఇది బైక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్టర్స్ ఏవైతే 1800 cc కన్నా తక్కువ ఇంజన్ ఉందో వాటికి 12% నుంచి 5%కి డ్రాప్ అయితే చేశారనమాట. అండ్ దాంతోపాటు 3 వీలర్స్కి లైక్ ఆటోస్ అనమాట, వాటికి ఇంత ముందుకు 28% ఒక జీఎస్టీ అయితే ఉంటుండే. ఇప్పుడు అది 28% నుంచి 18%కి డ్రాప్ అయితే చేశారు. సో ఇంతవరకు మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే తప్పకుండా అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్ వైజ్గా పాత ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత ఉండే, ఇప్పుడు ఉండే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం. అండ్ అలానే ఎంత ప్రైస్ ఒక వేరియేషన్ ఉందో కూడా తెలుసుకుందాం. సో ఈ ప్రైజెస్ చెప్పకన్నా ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే నేను చెప్పేవన్నీ ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే కాదు, 10,000 ± అయితే చేసుకోండి. ఇవే ఎగ్జాక్ట్
ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను, అప్రాక్సిమేట్లీ నేను ప్రైజెస్ అయితే చెప్తున్నా. ముందుకు వచ్చేసరికి షిఫ్ట్ కార్ అంటే కేటగిరీ 1లో ఉన్న కార్స్కి చెప్తున్నా. షిఫ్ట్ కార్ వచ్చేసరికి ఇంత ముందుకు 6,50,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉండే, అది ఇప్పుడు 5,85,000కి అయితే వచ్చింది. దీని యొక్క ప్రైస్ డ్రాప్ వచ్చేసరికి 65,000 యొక్క ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. అండ్ అలానే బెలినో కార్ వచ్చేసరికి 6,74,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు ఆ కార్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 6,06,000 అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 67,400 అయితే ఉంది. అండ్ అలానే డిజైర్ వచ్చేసరికి 6,84,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉండే పాతది, ఇప్పుడు వచ్చేసరికి 6,15,000 అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 68,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే వ్యాగనర్ 5,79,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 5,21,000కి అయితే వచ్చేసింది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 57,900 అయితే ఉంది. అండ్ అలానే టియాగో 5 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది, ఇప్పుడు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 4,50,000 అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 50,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే ఆల్ట్రోస్ వచ్చేసరికి 6,90,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 6,21,000 అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 69,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే ఐ20కి వచ్చేసరికి 7,50,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, అది ఇప్పుడు 6,75,000 వరకు అయితే వచ్చింది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 75,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే హ్యుండై ఎక్స్టార్ వచ్చేసరికి 6,20,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, ఇప్పుడు అది 5,58,000కి అయితే వచ్చింది. దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకున్నట్టయితే 62,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే హోండా అమేజ్ 8,10,000 దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 7,27,000 వరకు అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ వచ్చేసరికి 81,000 అయితే ఉంది. అండ్ అలానే సిట్రాన్ C3 దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 5,25,000 ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 4,72,000 అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 52,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే గ్రాండ్ i10 ఈ కార్ వచ్చేసరికి 6 lakhs ఒక ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉండే, ఇప్పుడు వచ్చేసరికి 5,40,000కి అయితే వచ్చింది. దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 60,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే టాటా నెక్సాన్ దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 8 lakhs వరకు అయితే ఉంది, ప్రజెంట్ వచ్చేసరికి 7,20,000 అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 80,000 వరకు అయితే ఉంది. అండ్ అలానే టాటా పంచ్ దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 62,000 అయితే ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 5,58,000 అయితే అయ్యింది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 62,000 వరకు అయితే ఉంది. సో ఇదంతా ఫస్ట్ కేటగిరీ, అంటే 4 మీటర్స్ కన్నా తక్కువ ఉండి 1200cc కన్నా పెట్రోల్ ఇంజిన్ తక్కువ ఉండాలి, 1500cc కన్నా డీజిల్ ఇంజిన్ తక్కువ ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ కేటగిరీ. వీటి ఒక ట్యాక్స్ కట్ వచ్చేసరికి 18% అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కేటగిరీ, అంటే 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి అండ్ అలానే 1500cc కన్నా తక్కువ ఉండాలి. అవి ఏంటివంటే క్రెటా వచ్చేసరికి 11,10,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, ఇప్పుడు దాని ఒక ప్రైస్ వచ్చేసరికి 10,55,000కి అయితే వచ్చింది. మరి దీని ఒక ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 55,000 వరకు అయితే ఉంది. సో దీనికి 5% ఒక ట్యాక్స్ కట్ అయ్యింది. అండ్ అలానే థార్ రాక్స్ అనేది థర్డ్ కేటగిరీ అనమాట, అంటే 4 మీటర్స్ కన్నా అబవ్ ఉండాలి అండ్ అలానే 1500cc కన్నా ఎక్కువ ఉండాలి. సో థార్ రాక్స్ వచ్చేసరికి 13 lakhs ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, ఇప్పుడు అది వచ్చేసరికి 11,96,000 అయితే ఉంది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 1,04,000 వరకు దీని యొక్క ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. దీనికి 8% ట్యాక్స్ అయితే కట్ అయింది. అండ్ అలానే XUV700 దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 14,50,000 అయితే ఉంది, మరి ఇప్పుడు వచ్చేసరికి 13,34,000 అయితే ఉంది. సో దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 1,16,000 వరకు దీని యొక్క ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. అండ్ అలానే స్కార్పియో ఎన్ 14 lakhs వరకు అయితే దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 12,88,000కి అయితే వచ్చింది. మరి దీని యొక్క ప్రైస్ డ్రాప్ చూసుకుంటే 1,12,000 వరకు దీని యొక్క ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఇది ప్రైజెస్. అండ్ ఇంకో కేటగిరీ చెప్పాలి, అదే హైబ్రిడ్ కార్స్ అనమాట. హైబ్రిడ్ కార్స్కి ఇంత ముందుకు 43% ట్యాక్స్ అయితే ఉండే, ఇప్పుడు అది వచ్చేసరికి 40%కి అయితే పడిపోయింది. చెప్పిన కదా ముందే, ఇంత ముందుకు ఎన్నో వేరియేషన్స్ అయితే ఉండే, లైక్ 43% అని, 40%, 35%, 31% అని. ఇప్పుడు అవన్నీ తీసేసి ఓన్లీ 18% అండ్ అలానే 40% ఈ రెండు మాత్రమే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ప్రైజెస్. సో మీకు ఏదైనా కార్ గురించి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలానే 22 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అన్ని అమల్లోకి అయితే వస్తాయి. సో ఎవరైనా కార్ కొనే వాళ్ళు ఉంటే 22 సెప్టెంబర్ వరకు అయితే ఆగండి, దాని తర్వాత షోరూమ్స్కి అయితే వెళ్ళండి, అప్పుడు మీకు కొత్త ఎక్స్‌షోరూమ్ ప్రైజెస్ అయితే కనిపిస్తాయి. సో ఫైనల్గా ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.